క్రిష్ అయితే సత్యతో ఇలా అంటూ ఉంటాడు, నీకు ఒక శుభవార్త అనేతో అనేసరికి, ఏంటి క్రిష్ శుభవార్త, ఇప్పుడే చెప్పేయి, అంత దాచుకోవడం ఎందుకు అనేతో అంటూ ఉంటాడు. మనకి ఒక వారంలో మనం పెట్టిన పిటిషన్, విడాకుల పిటిషన్ హియరింగ్కి వస్తుందంట అనైతే చెప్తూ ఉంటాడు క్రిష్. ఆ మాటలకి సత్య అయితే ఒకసారిగా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక నుంచి మనం ఎవరి దగ్గర ఇదవ్వక్కర్లేదు, ఒక వారం రోజుల తర్వాత మనకి విడాకులు వస్తాయి. ఆ తర్వాత మనం దోస్తులమనే ముసుగులో ఉండక్కర్లేదు, ఎవరి దగ్గర దోస్తుల్లా నటించాల్సిన అవసరమూ లేదు. నీకు రెక్కలు వచ్చినట్లుగా నీకు రెక్కలు వస్తాయి, నీ జీవితం నువ్వు నచ్చినట్లుగా నువ్వు జీవించవచ్చు. ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం ఉండదు. మనం ఎవరి దగ్గర దోస్తులా నటించి మన జీవితాన్ని మనం ఇది చేసుకోకూడదు అనేతో అంటూ ఉంటాడు. ఇక సత్య అయితే ఆ మాటలన్నింటికి ఏడుస్తూ ఉంటుంది. ఇక సత్య క్రిష్కి ఏం చెప్పలేక అలా ఏడుస్తూ చూస్తూ ఉంటుంది. ఇక మనం కలిసి ఉన్నది ఒక్క వారం మాత్రమే సత్య, ఈ వారం రోజుల తర్వాత నీ జీవితం నీది, నా జీవితం నాది అని అయితే చెప్తూ ఉంటాడు క్రిష్. అలా చెప్పి సత్య దగ్గర నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. అలా వెళ్ళిపోగానే సత్య అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఏంటి క్రిష్ ఇలా మాట్లాడుతున్నాడు, తనకు అస్సలు ఏమైనా నా మీద కొంచెం కూడా ప్రేమ లేదా అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక సత్య అయితే క్రిష్ అన్న మాటలకి షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది.